అంజలి ఈరోజు మారద వెంకయ్య కవి రచించిన భాస్కర శతకం నుండి ఒక చక్కని నీతి పద్యాన్ని ఆలపించబోతున్నాను. బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగనీని తన పాలిట శత్రువగు అదెట్లనా పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు తరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలయుతుడే సూక్ష్మదీపమగు పట్టున ఆర్పదే గాలి భాస్కర. భాస్కర అంటే ఓ సూర్యభగవానుడా, బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు అంటే ఇక్కడ బలము అంటే సంపద. సిరి సంపదలు కలిగి ధనవంతుడిగా ఉన్నప్పుడు బంధువులనేవారు మనకి మిత్రులుగా ఉంటూ మనకి తోడ్పాటును అందిస్తారు. ఆతడే బలము తొలంగనీని ఆ ధనవంతుడే బీదవాడైనప్పుడు ఆ సంపదను కోల్పోయి బీదవాడైనప్పుడు తన పాలిట శత్రువగు ఆ బంధువుడే ఆ చుట్టాలే శత్రువులుగా మారుతారు అని దీని యొక్క అర్థం. అది ఏ విధముగా అంటే పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు. పూర్ణుడు అంటే సంపూర్ణముగా, జ్వలనుడు అంటే అగ్ని. అగ్ని అనేది సంపూర్ణముగా ఉండి కాన అడవిని కాల్చేటప్పుడు తరి సఖ్యము చూపును వాయుదేవుడు. ఆ వాయువు అనేది, గాలి అనేది సఖ్యము అంటే మిత్రత్వం వహించి మరింత అడవిని కాల్చడానికి తోడ్పడుతుంది. ఆతడే సూక్ష్మదీపమగు పట్టున ఆర్పదే గాలి భాస్కర. ఆ బలవంతుడైనటువంటి అగ్ని సూక్ష్మదీపం అంటే చిన్న దీపముగా ఉంటే ఆ గాలి ఆ దీపాన్ని ఆర్పేసి ఇక్కడ శత్రువుగా తయారవుతుంది అని దీని యొక్క భావం. అంటే సంపదలు ఉన్నప్పుడే అందరూ మనకి